వసుంధరా అరే చూసుకోవాలి కదా. ఏదో తగిలినట్టు అనిపించి కాలు స్లిప్ అయింది సార్. మీరు సమయానికి పట్టుకోకపోతే ఈ మంటల్లో పడి కాలిపోయేదాన్ని. థ్యాంక్ యూ సార్. వసుంధర, పండగ పుట్ట కన్నీరు పెట్టుకోకు. మంచి చెడులు ఆలోచించడానికి ఇది తనిల్లు కాదు కదత్తయ్య. మనకేం జరిగితే తనకేంటి? దాని ఏది చేసినా మంచి జరుగుతుందని చెప్పావుగా సుచిత్ర. మరి మంచి ఏమిటో ఎవరికి జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. చాలా పప్పు. వసుంధర ఎప్పుడు ఈ ఇంటికి మంచి జరగాలని కోరుకుంటుంది. మనకి మంచివి కానివి అని తెలిసినా కొన్నింటిని మనం భోగి మంటలో కాల్చలేకపోతున్నాం. కాల్చదు గాని బావా, జస్ట్ వెయిట్. అవును బావా, నువ్వు ఈ మాట అంటే నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. నీ రూమ్ లో పనికిరానివన్నీ భోగి మంటల్లో వేయడానికి మూటలో సర్దుంచారు కదా, వెళ్ళి తీసుకురా వసుంధరా. చూడటానికి తింగిరదానిలా కనిపించినా బావంటే ఎంత ఇష్టమో ఇప్పుడు అందరికీ తెలిసింది. ఆయనకిష్టం లేనివి ఈ ఇంట్లో ఉండకూడదని ఎవరూ జ్ఞాపకం పెట్టుకోకపోయినా నువ్వు మాత్రం గుర్తుపెట్టుకున్నావు. శభాష్. ఆయన తీసుకొచ్చిన పాత సామాన్లు ఇందులో వేయడంతో ఈరోజు భోగి మంటలు ముగిశాయి. వసుంధర, అందరూ భోగిబొట్లు పెట్టుకుని నమస్కారం చేసుకోండి. ఏం చీరది?
ఈ చీర నేనెంతో ఇష్టంతో వంశీ హార్ట్ ఫ్రెండ్ కోసం తెచ్చాను కదా, మంటలోకి ఎలా వచ్చింది? అయ్యో, అదెలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు మేడం. ఇష్టం మీకుంటుంది అత్తయ్య, అవతల వారికి ఉందో లేదో అది మీరు తెలుసుకోలేదు. అది మీ మంచితనం. ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర? లేకపోతే ఏంటత్తయ్య, మీరిష్టంతో ప్రేమతో తీసుకొచ్చిన చీరని బావ తన హార్ట్ ఫ్రెండ్ కి ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి తనే స్వయంగా మీకు చెప్పలేక ఇలా మీ కళ్ళ ముందే కాల్చేసింది ఈ వసుంధర. ఇంకా మీకు అర్థం కాలేదా? నోరు ముయ్ నక్షత్ర, నోరు ముయ్ నక్షత్ర. పొద్దున్న లేస్తే వసుంధర గారిని ఏదో రకంగా తప్పు పట్టాలని చూస్తావు. వసుంధర గారు వాళ్ళిద్దరిని కలపాలని చూస్తుంటే ఆవిడకి ఇష్టం లేదంటావేంటి? అదే చిన్న బావా వసుంధర మాయ అంటే మీకు జన్మకు అర్థం కాదు. లక్ష్మికి పుట్టినిల్లు లాంటి ఇంటికి మహాలక్ష్మిలా రాబోయే తన కోడలి కోసం అత్తయ్య తీసుకొచ్చిన కొత్త చీర బావా. పండగ పూట కాలిస్తే ఈ ఇంటికి అరిష్టమే కదా జరిగేది. నక్షత్ర, నేను ఈ ఇంటికి అరిష్టం జరగాలని ఎందుకు కోరుకుంటాను? మత లేకుండా మాట్లాడకు. మరెందుకు ఆ చీరను తీసుకొచ్చి మంటల్లో వేశావు? నేను వేయలేదు మేడం. నేను వంశీ గారు వద్దనుకుని ఇచ్చిన వస్తువుల్ని మాత్రమే వేశాను. వసుంధర, ఇక్కడ అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు కదా అని నీ నోటికొచ్చినట్టు మాట్లాడుకో. అందరూ చూస్తుండగాని నువ్వు తీసుకొచ్చిన సంచిలోనే ఉంది కదా ఆ చీర. దీనికి నీ సమాధానం ఏమిటి? ఇప్పుడు అర్థమైందా వంశీ బావా, విడదీయలేనంత చెడు ఎవరిలో ఉందో? మీరు కోరుకునే హార్ట్ ఫ్రెండ్ ని ఎవరు వద్దనుకుంటున్నారో మరి మీరన్నట్టు ఇప్పుడు వేయండి వసుంధరని మంటల్లో. మేడం, మీరన్నా మీ కుటుంబం అన్నా నాకు చాలా గౌరవం. ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. అసలు ఈ చీర ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు మేడం. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, వంశీ సార్తో తన హార్ట్ ఫ్రెండ్ ని కలిపిన రోజు నా ఇష్టం ఏంటో రుజువవుతుంది. నువ్వు చాలా తెలివైన దాని వసుంధర. కొంచెం సేపు ఆగితే మా అందరికీ అర్థమయ్యేటట్టు ఒక స్టోరీ కూడా అల్లేయగలవు. నక్షత్ర, నక్షత్ర, నక్షత్ర. మరేంటి బావా, కొద్దిసేపు ఆగితే ఆ చీర నువ్వే ఆ మూటలో పెట్టావని చెప్పినా చెప్పేస్తుంది. మాట మార్చడం, తన ప్రవర్తనతో ఎదుటి వారిని తన దారిలోకి తెచ్చుకోవడం వసుంధరకున్న బలం. ఎవరికి ఎంత బలం ఉంటే మాత్రం ఆయన్నే మార్చేస్తారా? చూస్తూ ఉండమ్మమ్మా. నేను చెప్పింది ఈ రోజు ఎవ్వరూ నమ్మకపోవచ్చు, బట్ తన పథకం ప్రకారం మీరందరూ వెతుకుతున్న హార్ట్ ఫ్రెండ్ ఎప్పటికీ దొరకదు, దొరకనివ్వదు. అంతేకాదు, ఏదో ఒక రోజు తనే బావకి హార్ట్ ఫ్రెండ్ అన్నా కూడా నక్షత్ర, 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 నక్షత్ర. ఇంకొక మాట మాట్లాడితే ఈ మంటలో నిన్ను పడేయడం గ్యారంటీ. ఏమండి, ఏమిటి ఏమిటి ఆవేశం? మరేంటప్పు? నక్షత్ర అన్నట్టు నేనే పొరపాటున ఆ చీరని మూట గట్టి పెట్టానేమో. వసుంధరాన్ని మాత్రం బ్లేమ్ చేయకండి, ఇంకా ఆపండి. నువ్వు తన్ని వెనకేసుకు రావద్దు బావా. వదిలేయ్, వదిలేయ్. జరిగిందేదో జరిగిపోయింది. అలా ఎలా వదిలేస్తాం బావా? నక్షత్ర, ఆయన మాట కడ్డు చెప్పకు. వదిలేయమన్నారు కదా, వదిలేయ్. దిష్టి పోయిందనుకుందాం.
ముగ్గుల పోటీలు మొదలు పెట్టండి. గెలిచిన వారికి జ్యువెలరీ గిఫ్ట్ గా ఇచ్చేద్దాం. ఎస్, ఈ విషయం ఇంక అందరూ మర్చిపోండి. అయిందేదో అయిపోయింది. పోటీకి రెడీగా ఉండండి. ఇంట్లో సంక్రాంతి సంబరాలు పెద్ద వేడుకలా జరుగుతున్నాయి. ఈ సమయంలో అలేకి కూడా ఉంటే బాగుండేది. ఎందుకు రాలేదు? వస్తే బాగుండేది. పోటీలో పాల్గొనే వాళ్ళందరికీ ఇవి ఇవ్వండి. అలాగే మేడం. వెళ్ళండి. సరే మేడం, పద. చూస్తున్నారు కదా అదెలా రంగులు సెట్ చేస్తుందో. యాజ్ ఇట్ ఈస్గా అలాగే మనం కూడా మనం తెప్పించిన కెమికల్ కలర్ పౌడర్ని సెట్ చేయాలి. ఆ సంగతి చూడండి. అదెంతసేపు నక్షత్ర, ఇప్పుడే సెట్ చేస్తాను. అది మనం సెట్ చేసిన కలర్ పౌడర్ని టచ్ చేస్తే చాలు, కెవ్వమంటుంది. ఇప్పుడొద్దు. మన టార్గెట్ పని వాళ్ళ మీదకి వెళ్తే లాభం లేదు. భోగి మంటల్లో పడి కాలిపోవాల్సింది ఇంకా బతికే ఉంది కాబట్టి ఈసారి దాని చేతులైనా కాలిపోవాలి. వెళ్ళండి. ఓకే, మేం వెళ్ళి సెట్ చేస్తాం. ఏంటి, రంగులు పంచి అందరినీ మచ్చిక చేసుకోవాలనుకుంటున్నావా? నిజాయితీగా పోటీలో దిగు. నువ్వు నిజాయితీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. పోటీ అనేది ఆరోగ్యంగానే ఉంటుంది. నువ్వు అనవసరంగా కంగారు పడిపోయి పిచ్చి ఆలోచనలేం పెట్టుకోకు. బావని వెనకేసుకొని తిరుగుతున్నందుకు క్రేజీగా ఫీల్ అవుతున్నావేమో, తర్వాత దెబ్బతింటావు. వంశీ సార్ చాలా మంచివారి నక్షత్ర. ఎందుకంటే ఇలా నోరు పారేసుకునే వాళ్ళని కూడా పోషిస్తున్నారు. అంటే అంటే నాకు తిండి పెట్టడం కూడా ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతున్నావు నువ్వు. అర్థం చేసుకో నక్షత్ర, అన్ని నా నోటితోనే చెప్పించాలనుకుంటే ఎలా? ఈ పోటీలో గెలిచి బావ చేతుల మీదుగా జ్యువెలరీ అందుకోవాలనుకుంటున్నావేమో. కానీ నేనుండగా నువ్వు ఆ జ్యువెలరీని అందుకోలేవు. చూడు, నాకు గెలుపోటములు రెండూ సమానమే. నువ్వేదేదో ఊహించుకుని అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకోకు. ఆవేశం ఎక్కువైతే ఆనందాన్ని కోల్పోతావు. చివరికి అందం మాట అటుంచితే చూడ్డానికి ఆడపిల్లలా కూడా కనిపించవు. ఏంటి, నాతో పోటీ అంటేనే భయమేస్తుందా నీకు? ఓ అని తెగ ఉపన్యాసాలిస్తున్నావు. భయమా? నాకా? అంటే అబ్బచ్చా, ఏంటో అనుకున్నాను. చాలా కితకితలున్నాయి. చూడు నక్షత్ర, వంశీ సార్ గురించి నువ్వు కలలు కంటున్నావేమో, కానీ ఏది నువ్వు అనుకున్నట్టు జరగదు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. నా మాట విని వెళ్ళు, పోయి పిల్లలతో ఆడుకో. పిల్లలతో ఆడుకోవడానికి నేనేం కిడ్నీ కాదు. బావని పెళ్లి చేసుకుంటే బెడ్ మీద ఆడుకుంటాను. అర్థమైందా? ఏయ్, బెడ్ మీద కాకపోతే నడే రోడ్డు మీద ఆడుకో.
నీ బరి తెగింపు మాటలు నీ బావ ముందు మాట్లాడు, అప్పుడు తెలుస్తుంది నీ బావకి నువ్వంటే ఎంత ఇష్టము. బావా బావా అని నువ్వు చప్పరించడం కాదు, మీ బావ నిన్నెప్పుడైనా కలవరించాడా? లేదు. అలాంటప్పుడు ఎందుకిలా చొంగ కార్చుకుంటావు? సిగ్గుపడు నక్షత్ర, కనీసం ఆడపిల్లలాగైనా ప్రవర్తించు. ఆ మాట నేను నీకు చెప్పాలి. బరి తెగించి బావతో రొమాన్స్ చేస్తుంది నువ్వు. లోకమంతా కోడై కూస్తుంటే, ఇంట్లో వాళ్ళు మొహం మీదే చెప్తుంటే లెక్క చేయకుండా నక్కలా మా బావని దక్కించుకోవాలని చూస్తుంది నువ్వు. ముందు నువ్వు సిగ్గుపడు. ఎస్, నేను సిగ్గుపడాలి నీ నోట్లో నోరు పెట్టినందుకు. అవును, నేను సిగ్గుపడాల్సిందే నీలాంటి దాంతో పోటీలో పాల్గొనబోతున్నందుకు. చూడు నక్షత్ర, నీ తుంటెర ఆలోచనలు కట్టిపెట్టి నీకు టాలెంట్ ఉందని నువ్వు అనుకుంటే గెలిచి నిరూపించు. ఎస్, గెలుస్తాను. నీ బలుపు అనుస్తాను. ఈ పోటీల్లో గెలిచి బహుమతిగా పెట్టిన జ్యువెలరీని స్వయంగా మా బావ చేతులతో నా మెళ్ళో వేయించుకుంటాను. అప్పుడు ఈ నక్షత్ర టాలెంట్ ఏంటో నీకు ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది. చూడు నక్షత్ర, ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. గెలుపు వసుంధరది, బహుమతి వసుంధరది. నీకు ఒక అవకాశం ఉంది. వంశీ సార్ నాకు బహుమతి ఇస్తుంటే నువ్వు చప్పట్లు కొట్టాలి కదా. రెడీగా ఉండు. వెళ్ళవే వెళ్ళు. నిన్ను పోటీల్లోకి దింపాలనే రెచ్చగొట్టాను. దొరికే అవకాశంగా. అమ్మా, మేము రెడీ. నువ్వు ఓకే అంటే పోటీ మొదలవుతుంది. పాల్గొనే వాళ్ళందరూ వేసే ముగ్గులు బాగానే ఉంటాయి. వాళ్ళు వేసిన ముగ్గులు కాకుండా పక్క వాళ్ళ ముగ్గులు కూడా మీకు నచ్చితే నిజాయితీగా చెప్పొచ్చు. పోటీలో స్పిరిట్గా ఉండాలి. నేను ఆల్రెడీ రెడీ అత్తయ్యా. నా ముగ్గే ఖచ్చితంగా హైలైట్ అవుతుంది, విన్ అవుతుంది. మీలాగే మీరు వేసే ముగ్గులు కూడా కళకళలాడాలి. అందరూ రెడీగా ఉన్నారుగా? నక్షత్ర, ఈ కలర్స్ అంత బాలేనట్టు అనిపిస్తోంది. ఆ కలర్స్కి ఏమైంది? బానే ఉన్నాయి కదా. వసుంధర గారు, మీ కలర్స్ మాకు ఇస్తారా? అదేంటి, కలర్స్ అన్నీ ఒకటే కదా. ఏమోనండి, మాకీ కలర్స్ నచ్చలేదు. అన్నీ ఒకటే అంటున్నప్పుడు మీ కలర్స్ ఇవ్వడానికి ఏమైంది? ఆ కలర్స్తో మనం ఎక్కడ గెలుస్తామోనని భయమేమో. మీరేం భయపడకండి, కలర్స్ ఇస్తాను. ఇది రంగు కాదు, ఒక రకమైన యాసిడ్ అనుకోవచ్చు. ఆ వసుంధర వేసిన ముగ్గుకి ఈ రంగు అద్దాలని చేయి పెడితే తోలు ఊడి వచ్చేస్తుంది.
వసుంధరా రెడీనా? రెడీ సార్. మేం వేసే ముగ్గులని మీకే అంకితం చేస్తాం. వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్.